హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్వై. ఈరోజు మనం చాలామంది కూడా వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉందని, దీనివల్ల పిల్లలు పుట్టడం లేదని, ఏదైనా చక్కని చిట్కా ఉంటే చెప్పండి ఇంటికాడ చేసుకోవడానికి అని. మా దగ్గర అంత అమౌంట్ ఉండదు, మేము మెడిసిన్స్ వాడలేము, పథ్యం చేయలేము, ఏదైనా చక్కని చిట్కాలు ఉంటే చెప్పడానికి చాలామంది కూడా అడుగుతూ ఉంటారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక అద్భుతమైన చిట్కా చెప్తున్నాను. చిట్కా సింపుల్ అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దానికి సపోర్ట్గా కూడా మనం ఏం చేయాలో కూడా నేను చెప్తాను, ఓకేనా? సో ముందు దీనికి చేయాల్సిందల్లా ఏంటంటే, కొద్దిగా నీరుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని మామూలుగా ముక్కలుగా తరిగిన తర్వాత 1 లేదా 2 చెంచాలంతా నెయ్యి వేసి దోరగా వేయించిన తర్వాత కొంచెం రెడ్ కలర్లోకి వస్తుంది. రెడ్ కలర్లోకి వచ్చినాక పక్క పెట్టేసేయండి. ఎక్కువగా తీసుకోవద్దు, సుమారుగా ఎంత అంటే ఒక 50 గ్రామ్స్ మొత్తం సరిపోతుంది తినడానికి, ఓకేనా? దీని మీద కొద్దిగా కండ చక్కెర పొడిని చల్లండి, తినేసేయండి అంతే. ప్రతిరోజు 2 పూటలా ఇలా చేస్తూ ఉండాలి. ఒకసారి చేసుకుంటే 2 పూటలా తినవచ్చు, ఓకేనా? సింపుల్. నీరుల్లిపాయల్ని నేతిలో దూరగా వేయించి దానిపైన కండ చక్కెర కలుపుకొని తీసుకోవాలి. దీనివల్ల శరీరానికి చలవ చేయడమే కాకుండా వీర్య వృద్ధి, శుక్ర నష్టాన్ని కూడా అరికడుతుంది. అంతేకాకుండా చాలా మందిలో కూడా అనేక రకాల బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది కూడా. అయితే ఈ చిట్కాను ఫాలో అయ్యేటప్పుడు తినకూడని పదార్థాలు ఏంటో ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా ఇలాంటి చిట్కాలు ఫాలో అవుతూ వీరగణాలు పెరగడం లేదు, పిల్లలు పుట్టడం లేదు, కౌంట్ పెరగడం లేదని చాలా మంది కూడా భయపడుతుంటారు, బాధపడుతుంటారు. చేయవలసిందల్లా ఏంటి అంటే, ముందుగా తినకూడనివి చెప్తాను. చికెన్ తినకూడదు, అలాగే ఆమ్లెట్లు తినకూడదు, పచ్చి రొయ్యలు తినకూడదు, చేపలు తినకూడదు, అదేవిధంగా మద్యము, డ్రింకింగ్, అది మీన్స్ ఇంకా తెల్లగల్లు అంటారు, ఈతగల్లు అంటారు, అవి కూడా తీసుకోకూడదు. తర్వాత ఏ విధమైనటువంటి డ్రగ్స్ హ్యాబిట్ కూడా ఉండకూడదు. అంటే సిగరెట్ కానివ్వండి, గుట్కాలు, తంబాకులు ఇవన్నీ పెడుతూ ఉంటారు కదా అబ్బాలు, అవి కూడా పూర్తిగా మానివేసేయాలి. కేవలం కూరగాయలు, ఒక బ్రాహ్మణ్స్ ఎలా అయితే ఉంటారో ఆ విధంగా కేవలం కూరగాయలతో మాత్రమే తీసుకోవాలి. అండ్ పులుపును ఖచ్చితంగా అవాయిడ్ చేసి తీరాల్సిందే. ఈ విధంగా మీరు చేసినట్లయితేనే ఈ చిట్కాలు అనేవి మీకు ఫలితాన్ని చూపిస్తాయి. నేను ఇష్టం ఉన్నట్టు తింటాను, ఇష్టం ఉన్నట్టు తాగుతాను, ఘాటు తింటాను, మసాలా తింటాను, ఫాస్ట్ ఫుడ్ తింటాను, నాన్ వెజ్ తింటాను, నాకు రిజల్ట్ రావాలి అంటే మాత్రం రాదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి చిట్కాలు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినప్పటికీ మనం చిన్న మిస్టేక్స్ వల్లనే దాని యొక్క ఫలితం అనేది మనం కోల్పోతూ ఉంటాం. ఒకవేళ ఇలాంటి సమస్య మీకు చాలా రోజుల నుంచి బాధపడుతున్నట్లయితే వెంటనే పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానీ మాకు తెలియజేయండి. తప్పకుండా మీకు దీనికి సంబంధించిన పూర్తి సలహాలు, సూచనలు, మెడిసిన్స్ అన్నీ కూడా అందజేస్తాము. చాలా మంది కూడా 0 కౌంట్ నుంచి కూడా కోట్లలో, మిలియన్స్లలో కౌంట్ పెంచుకొని హ్యాపీగా పిల్లల్ని కానీ హ్యాపీగా ఉన్నారు. సో మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ చాలా రోజుల నుంచి ఎక్కడైనా మెడిసిన్ వాడి రిజల్ట్ లేక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. ఆయుర్వేదం ఎన్నో అద్భుతాలను చేస్తుంది, అదేవిధంగా మీ జీవితంలో కూడా ఎన్నో హ్యాపీ మూమెంట్స్ కూడా ఇవ్వవచ్చు. సో వెంటనే మమ్మల్ని సంప్రదించండి. దీనికి సంబంధించిన సలహాలు, సూచనల కొరకు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా అడ్రస్ కానివ్వండి, నేరుగా సంప్రదించవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.